ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. బుద్ధ ఇన్నోవేటివ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ మరియు సిద్ధార్థ ఫౌండేషన్ యొక్క ఫస్ట్ యానివర్సరీ మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను గత 6 సంవత్సరాల నుంచి ధర్మ ప్రచారం చేయడం జరుగుతోంది భారతదేశం అంతటా తిరిగి. అండ్ నా స్పిరిచువల్ సాధన 30 years దగ్గర. సో మా గురుగారు ఆదేశం మేరకు గత 6 సంవత్సరాల నుంచి భారతదేశం అంతటా తిరిగి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతోంది. సో అందులో భాగంగా పిఎంసి ఛానల్లో ధమ్మపద అంటే బుద్ధ కాన్సెప్ట్ మీద దాదాపు ఒక 100 ఎపిసోడ్స్ ఇచ్చాను నేను పిఎంసి ఛానల్లో. అండ్ ఇతరత్ర మీడియా ఛానల్స్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. సో అలా నా స్పిరిచువల్ జర్నీలో ధర్మ ప్రచారంలో ఎంతోమంది సాధకులకి జ్ఞానోదయం వైపు నడిపించడం జరిగింది. అండ్ 3 days వర్క్షాప్స్, 1 day వర్క్షాప్స్ అండ్ తర్వాత 9 days వర్క్షాప్స్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు కేవలము ధ్యానం వరకే ఆగిపోవద్దు, కేవలము యోగా వరకే ఆగిపోవద్దు, భక్తి వరకే ఆగిపోవద్దు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం అనేది అల్టిమేట్ ట్రూత్, అల్టిమేట్ రియాలిటీని తెలుసుకునేదాకా జర్నీ అనేది కొనసాగాలి అనేటటువంటి ఉద్దేశంతో సాధకులని వాళ్ళు ఏ మార్గంలో ఉన్నా, ధ్యాన మార్గంలో ఉన్నా, భక్తి మార్గంలో ఉన్నా, యోగ మార్గంలో ఉన్నా వాళ్ళని ముందుకు నడిపించడం జరుగుతోంది. సో అందులో భాగంగా అనేక రకాల వర్క్షాప్స్ చేయడం జరిగింది. అండ్ కాలేజెస్లో, స్కూల్స్లలో కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో అలా జర్నీ చేస్తున్నటువంటి క్రమంలో ఒక 3 years బ్యాక్ కొంతమంది శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి ఒక డిస్కషన్ జరిగిందనమాట. ఏంటి అంటే మనము ప్రోగ్రామ్స్ చేస్తున్నాం కానీ మనకంటూ ఒక ఆర్గనైజేషన్ అనేది ఉండాలా, సో మనము ఒక బ్యానరు కింద మనం వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది మనకి 2021లో 22 మధ్యలో కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఫ్రెండ్స్ అంటే దుర్గం సిద్ధార్థ రామూర్తి గారు అండ్ దుర్గం స్వామి అండ్ తర్వాత తుకారాం, తర్వాత క్రాంతి కుమార్ అండ్ తర్వాత నేను, ఇట్లా కొంతమంది ఒక 5-6 members కలిసి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అది సిద్ధార్థ ఫౌండేషన్. సో ఆ సిద్ధార్థ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒకటి ఆధ్యాత్మిక పురోగతి, తర్వాత సామాజిక పురోగతి అండ్ అదేవిధంగా ఈ భారతదేశంలో ఉండేటటువంటి ఈ విద్యా విధానం అనేది మారాలి. మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే భారతదేశంలో ఉండేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజ్ కావాలి ఫస్ట్. ఎందుకంటే ఒక పిల్లాడు భూమి మీద జన్మించాక తన ఎదుగుదలలో భాగంగా బుద్ధి వికాసము, వాణి వికాసం, శరీర వికాసం ఎంత ఇంపార్టెంటో విద్యా వికాసం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అనేది జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మనం ఫాలో అవుతున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కదా, అందరికీ తెలిసిందే, మ్యాక్యులే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది. సో ఇది కేవలము శారీరక విజ్ఞాన వికాసానికి, తర్వాత జ్ఞాపక శక్తి పెంపొందించుకోవడానికి ఈ విద్య పనికొస్తుందే కానీ ఒక మనిషి యొక్క జీవిత వికాసం కోసము ఈ విద్య పనికి రావట్లేదు. అంటే కేవలం మనిషి అంటే కేవలం శరీరము, మనస్సు అది ఇది కాదు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మనిషి లైఫ్లో డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. సో ఓవరాల్ డెవలప్మెంట్ అనేది జరగాలి అంటే తప్పకుండా సంపూర్ణ జీవిత వికాసం జరగాలి. అంటే ఒక పిల్లాడు మన దగ్గరకు వచ్చినప్పుడు, ఒక 5 ఏళ్ల పిల్లాడు మన దగ్గరకు వచ్చాడు అంటే ఆ 10th class అయిపోయేసరికి ఒక జెమ్ లాగా బయటికి రావాలి, దాని ఉద్దేశం అది. సో ఎట్లా వస్తాడు జెమ్ లాగా అంటే అన్ని రకాల అభివృద్ధి జరగాల, శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, మేధస్సు పరంగా అండ్ అదేవిధంగా విజ్ఞానపరంగా, జ్ఞానపరంగా అండ్ అదేవిధంగా మానవీయ కోణంలో ఎదగాలి. ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనిషిలాగా ఎదగాలి. ఇవన్నీ దట్ ఈస్ సెకండరీ. ఫస్ట్ మానవత్వము, తర్వాత హృదయ వికాసము, వీటి యొక్క డెవలప్మెంట్ అనేది ఫస్ట్ జరగాలి. సో అందులో భాగంగానే కొన్ని రకాల ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్తో అంటే సోషల్ సర్వీసు
అండ్ తర్వాత మెడికల్ సర్వీసెస్ అండ్ స్పిరిచువల్ సర్వీసు అండ్ తర్వాత ఎడ్యుకేషనల్ సర్వీస్, ఇలా కొన్ని రకాల ఆబ్జెక్టివ్స్తో సిద్ధార్థ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్. ఏదైనా కానీ ఒక సంస్థ మనం స్టార్ట్ చేయాలంటే మనల్ని ఎంకరేజ్ చేసినటువంటి కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు. ప్రతి వ్యక్తికి జీవితంలో వికాసం జరగడానికి కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు. సో అదేవిధంగా ఈ సిద్ధార్థ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఎవరు సొసైటీలో అంటే ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ ఎందుకు అంబేద్కర్ని ఇన్స్పైరింగ్ లాగా తీసుకోవడం జరిగిందంటే ఒకటి ఆయన రాజ్యాంగకర్తలాగా, మోడర్న్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాకి ఒక సారథ్యం వహించినటువంటి వ్యక్తిలాగా, అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టము డెవలప్మెంట్ అవ్వడం కోసము న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకురావడము, కాన్స్టిట్యూషన్లో దానికి సంబంధించినటువంటి రైట్స్ తీసుకొని రావడం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొని రావడము, అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ ఎడ్యుకేషన్, ఉమెన్ రైట్స్ గురించి తను ఫైట్ చేసిన విధానము. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో తనని ఒక ఇన్స్పైరింగ్ లాగా తీసుకొని తను ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ లాగా. అండ్ అదేవిధంగా ఆచార్య నాగార్జునుడు ఏంటంటే ఆయన బుద్ధ డిసైపుల్. ఇంకొకటి ఏంటంటే మనకి భారతదేశంలో మనకి ఇదివరకు గురుకుల విద్య ఉండేది. గురుకుల విద్య అంటే ఇప్పుడు మనకి హిందూయిజంలో వేద పాఠశాలలు ఉన్నాయి, తర్వాత ఇస్లాంలో మదర్సాస్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా మనకి బుద్ధిజంలో బుద్ధిస్ట్ స్కూల్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క స్థితిలో కూడా కేవలము ఒక రిలీజియన్ వరకు, ఒక ధర్మ వరకు పరిమితం అయిపోయి వాళ్ళు అంతవరకు కన్ఫైన్డ్ అవుతున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవిత వికాసం అనేది జరగాలి అంటే తప్పకుండా అక్కడ యూనివర్సల్గా ఎదగాలి. అంటే అక్కడ ఎలాంటి బాండేజెస్ ఉండద్దు, తర్వాత ఎలాంటి డిస్క్రిమినేషన్స్ ఉండద్దు, కాస్ట్, క్రీడ్, గ్రీడ్, రిలీజియన్ ఎలాంటి డిస్క్రిమినేషన్స్ లేకుండా, ఎలాంటి బాండేజెస్ లేకుండా చాలా స్వేచ్ఛగా యూనివర్సల్గా ఒక వ్యక్తి ఎదగాలి. అందులో భాగంగా మనము దీన్ని యూనివర్సల్గా తీసుకెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఆచార్య నాగార్జునుడు ఏం చేశాడు ఆ కాలంలో అంటే ఆయన మహాయాన స్కూల్స్ అని ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ మహాయాన స్కూల్స్ అంటే ఏంటంటే పిల్లలు కేవలము చదువు వరకే పరిమితం కాకుండా వాళ్ళ లోపల ఉండేటటువంటి ఇన్బార్న్ ఇన్స్టింక్ట్ క్వాలిటీస్, వాళ్ళ లోపల ఉన్న మేధస్సు, నైపుణ్యతలు, టాలెంట్స్, స్కిల్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ రకరకాల విద్యలు, నాట్ ఓన్లీ అంటే ఎవరు ఏ ఫీల్డ్లో ఎదగాలనుకుంటే ఆ ఫీల్డ్లో వాళ్ళు బ్రహ్మాండంగా ఎదగచ్చు. అది స్పిరిచువాలిటీ కావచ్చు, సొసైటల్ కన్సర్ట్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు. ఇట్లా పిల్లలని అన్ని రంగాల్లో విద్యా పారంగతుల్లాగా, అంటే సర్వగుణ సంపన్నులు అని అంటారు కదా. సో ఆ విధంగా ఒక చైల్డ్ ఎదగడానికి ఆయన కృషి చేశారు ఆచార్య నాగార్జునుడు మహాయాన స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి. సో అప్పటి నుంచి ఏమైపోయిందంటే ఎడ్యుకేషన్లో ఒక రిఫార్మ్ అనేది వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే అదర్ గురుకులాస్కి, తర్వాత బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్కి ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ అదర్ గురుకులాస్కి ఏంటంటే కేవలము వాళ్ళు ధర్మగ్రంథాలు, శాస్త్రాలు అవి ఇవి మాత్రమే చెప్పేసి అంతవరకే పరిమితం చేస్తారు. కానీ బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్లో ఏంటంటే జీవితం గురించి చెప్తారు, సత్యం గురించి చెప్తారు, తర్వాత ధర్మం గురించి చెప్తారు. ధర్మ ఈజ్ నాట్ దట్ బౌద్ధ ధర్మ. ధర్మ అంటే విశ్వధర్మం, ప్రకృతి ధర్మాలు. అంటే మానవ ధర్మాలు అంటే ఏంటి, మానవీయ కోణంలో మనం ఎలా ఎదగాలి, ఇవన్నీ కూడా అంటే ఒక మనిషి యొక్క జీవిత వికాసం కోసము, సంపూర్ణ అభివృద్ధి కోసము వాళ్ళు దాన్ని అందించడం జరిగింది. సో అట్లా ఆచార్య నాగార్జునుడు ఆయన బుద్ధుడి డిసైపుల్, తర్వాత ఆయన తక్షశిల యూనివర్సిటీలో ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ప్రొఫెసర్ ఆయన ఆచార్యుడు, అండ్ ఈజ్ ద ఎన్లైటెడ్ మాస్టర్. స్పిరిచువల్గా తీసుకున్న ఆయన జ్ఞానోదయం పొందినటువంటి వ్యక్తి. సో ఇటు విద్యాపరంగా, విజ్ఞానపరంగా, ఆధ్యాత్మికతంగా, జ్ఞానపరంగా అన్ని రంగాల్లో ఎదిగి ఆ కాలంలో పిల్లలకి ఎంతోమందికి ఆయన గైడ్ చేశాడు. సో అందుకే ఆయనని ఒక ఇన్స్పైరింగ్ లాగా తీసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా సద్గురు ఓషో ఆయన మా గురువు గారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఆయన 5 పారామీటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడతాడు ఆయన. ఈ 5 పారామీటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ది బాడీ డెవలప్మెంట్, రెండోది మైండ్ డెవలప్మెంట్, తర్వాత మూడోది బ్రెయిన్ డెవలప్మెంట్, అండ్ నెక్స్ట్ హృదయ వికాసం, తర్వాత ఆత్మీయ వికాసం, తర్వాత శక్తి వికాసం. ఈ 5 పారామీటర్స్ పరిధిలో ఒక వ్యక్తి ఎదిగినప్పుడు మాత్రమే
కంప్లీట్ ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్తాడు ఆయన. అండ్ బిహాఫ్ ఆఫ్ దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ డెవలప్మెంట్, సొసైటల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా కలగలిపితే ఈ 5 పారామీటర్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే వస్తుందో దానివల్ల సొసైటీ కానీ పిల్లలు కానీ చాలా బాగా ఎదుగుతారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రోల్ మోడల్. అండ్ ఎస్పెషల్లీ గౌతమ బుద్ధ, నేను నా గురువు ఓషో అయినప్పటికీ కూడా ఎప్పుడు నేను బుద్ధుడిని ఎక్కువ ఇష్టపడతాను. నేను ఎందుకు ఇష్టపడతాను అంటే ఈవెన్ ఓషో విషయంలో తీసుకున్న ఆయన ప్రతి ఒక్క డిస్కోర్స్లో, అంటే ఎవరి గురించి మాట్లాడినా, ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా బుద్ధుడి కోసం ఎక్కువ ప్రస్తావన తీసుకొని వచ్చాడు. అప్పుడు యాక్చువల్గా నాకు బుద్ధుడు పరిచయం అయింది మా గురువుగారి ద్వారానే. అంతకుముందు బుద్ధుడు అంటే మామూలుగా తెలుసు కానీ ఇంత ఇన్డెప్త్ తెలియదు నాకు. సో ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యాడో, బుద్ధుడి గురించి తెలిసిందో, అసలు నేను ఎందుకు ప్రతి చోట బుద్ధుడికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఎందుకు ప్రతి చోట ఆయన ప్రస్తావన తీసుకొని వస్తున్నాడు, ఆయనలో ఉండే క్వాలిటీస్ ఏంటి అని చెప్పి ఒకసారి స్టడీ చేసినప్పుడు అర్థమైపోయింది వాట్ హీ ఈజ్ అనేది. సో దాని ద్వారా ఏం జరిగిందంటే ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగింది. దాని తర్వాత నేను మా గురువుగారి దగ్గర ఒక 8 సంవత్సరాలు సాధన చేశాక నెక్స్ట్ ఒక 10 ఇయర్స్, ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ నేను బుద్ధ పరంపరలో కూడా సాధన చేయడం జరిగింది ఆయన మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో. సో అట్లా బుద్ధ ఫిలాసఫీ అధ్యయనం చేయడము అండ్ అక్కడ సాధన చేయడము, అదే ఇన్స్పైరింగ్తో పిఎంసి ఛానల్లో దమ్మపద 100 ఎపిసోడ్స్ ఇవ్వడం జరిగింది బుద్ధ ఫిలాసఫీ పైన. సో ఇట్లా ఈ జర్నీ సాగుతున్నటువంటి క్రమంలో దాదాపు ఒక 6 కంప్లీట్ అయ్యాక సిద్ధార్థ ఫౌండేషన్ ఆవిర్భావం జరిగింది. అండ్ సిద్ధార్థ ఫౌండేషన్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే ఇన్నర్ వరల్డ్ బుద్ధ, అవుటర్ వరల్డ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇన్నర్ అవుటర్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా జరగాలి. ఇప్పుడు ఇన్నర్ డెవలప్మెంట్ జరగడం అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే స్పిరిచువల్ డెవలప్మెంట్. ఏంటా స్పిరిచువల్ డెవలప్మెంట్ అంటే మనిషి కేవలం విద్యా వికాసంతో, విజ్ఞాన వికాసంతో ఉంటే జీవితం అసంపూర్ణమే. ఇన్నర్ రెవల్యూషన్ రావాలి, అవుటర్ రెవల్యూషన్ కూడా రావాలి. అవుటర్ రెవల్యూషన్స్ ఆల్రెడీ కేమ్. ఇప్పుడు కొంతమంది ఉద్యమకారులు, విప్లవకారులు, సామాజికవేత్తలు, మానవతామూర్తులు, వీళ్ళ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా కృషి చేశారు. తర్వాత సొసైటల్ డెవలప్మెంట్ అనేది జరిగింది, వ్యవస్థ మారింది, కొంతవరకు మార్పు వచ్చింది. అంటే సమూలంగా మార్పులు వచ్చాయని మనం చెప్పలేము, బట్ కొంతమేరకు సిస్టమ్ అనేది చేంజ్ అయింది. అదేవిధంగా ఇన్నర్ రెవల్యూషన్ కూడా రావాలి. అంటే వ్యక్తిగతంగా మార్పు అనేది రాకపోతే, వ్యక్తి లోపల పరివర్తన రాకపోతే ఈ సమాజం అనేది అభివృద్ధి చెందదు. వ్యక్తి మారకపోతే వ్యవస్థ మారదు అనేది ఆధ్యాత్మికం చెప్తుంది. ఇప్పుడు అవుటర్ వరల్డ్లో ఉండే వాళ్ళకి, ఇన్నర్ జర్నీ చేసే వాళ్ళకి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఏంటి అంటే అవుటర్ వరల్డ్లో ఉండే వాళ్ళు ఏం చెప్తారు, సమాజం మారితే మనుషులు మారుతారని చెప్పి అంటారు అన్నట్టు. అఫ్కోర్స్ అదొక విధంగా ఒక యాంగిల్లో చూసినప్పుడు అది కరెక్టే. బట్ వ్యక్తి అభివృద్ధి చెందితేనే, వ్యక్తి లోపల మార్పు జరిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆధ్యాత్మికవాదులు అంటారు. ఇది ఒక డైమెన్షన్లో కరెక్ట్, అది ఇంకో డైమెన్షన్లో కరెక్ట్. బట్ మార్పు అనేది ఎప్పుడు కూడా ఒక వ్యక్తిగతంగా రావాలి. ఇన్నర్ వరల్డ్లో బుద్ధలాగా ఉండాలంటే ఏంటి, అసలు బుద్ధ అనే పదానికి అర్థం ఏంటంటే, బుద్ధ అంటే ఇక్కడ గౌతమ బుద్ధ అని కాదు, ఎవరైనా బుద్ధత్వం ఇన్ ద సెన్స్ ఏంటంటే పరిపూర్ణంగా జ్ఞానోదయాన్ని అందుకున్నటువంటి వ్యక్తి, సంపూర్ణంగా ఎన్లైటన్మెంట్ పొందినటువంటి వ్యక్తి. బుద్ధ అనే పదానికి అర్థం అంటే అవేకెండ్ వన్. ఎవరైతే అసత్యం నుండి సత్యానికి వస్తారో, అంధకారం నుంచి వెలుగుకి వస్తారో, మృత్యువు నుండి అమృత తత్వానికి వస్తారో వాళ్ళని మనం ఏమంటామంటే మహర్షులు అంటాము, సత్పురుషులు అంటాము, జ్ఞానులు అంటాము, తర్వాత బుద్ధ పురుషులు అంటాం. సో ఈవెన్ గౌతమ బుద్ధుడు కూడా బుద్ధ పురుషుడే. సో బుద్ధ అనే పదానికి అర్థం ఏంటంటే సమ్యక్ సంబుద్ధుడు కావడం అంటే ఏంటంటే అన్ని రకాల సుగుణాలతో, అన్ని రకాల క్యారెక్టర్స్తో, శీలంతో, సత్యంతో, ధర్మంతో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందుకున్నటువంటి వ్యక్తి. తర్వాత విశ్వ జ్ఞానంతో, విశ్వశక్తితో మమేకమైపోయి జీవించేటటువంటి వ్యక్తిని ఏమంటామంటే బుద్ధ అని అంటాం. సో ఆ బుద్ధత్వాన్ని ప్రతి వాళ్ళు అందుకోవచ్చు, ఆ జ్ఞానోదయాన్ని ప్రతి వాళ్ళు అందుకోవచ్చు. ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఎందుకంటే మనిషి జీవితానికి కేవలం నాలెడ్జ్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇది కొంతమేరకు పనికొస్తుంది, ఏది ప్రపంచిక వికాసం కోసం. కానీ మనిషి యొక్క జీవిత వికాసం కోసం ఏం కావాలా,
హృదయ వికాసం కోసం ఏం కావాలి, మానవీయ వికాసం కోసం ఏం కావాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మానవీయ వికాసం. మనిషి మనిషిలాగా పుట్టాడు, మనిషిలాగానే పుట్టాడు, కానీ మనిషిలాగా బతకట్లేదు. మనం చూస్తున్నాం ప్రజెంట్ సొసైటల్ కండిషన్స్లో ఎన్ని జరుగుతున్నాయో మీరు కూడా విట్నెస్ చేస్తున్నారు. బట్ ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే మనిషిలాగా బతకట్లేదు. మరి మానవీయ వికాసం ఎందుకు జరగట్లేదు, మానవత్వ వికాసం ఎందుకు జరగట్లేదు, మనిషిలాగా పుట్టినటువంటి వ్యక్తి పరిపూర్ణమైనటువంటి మనిషిలాగా ఎందుకు జీవించట్లేదు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక పులిలాగా పుట్టి దాని స్వభావంతో జీవిస్తోంది, సింహం యొక్క స్వభావంతో జీవిస్తోంది, కానీ మనిషి స్వభావంతో ఎందుకు జీవించట్లేదు? ఓ జంతువులాగా రాక్షసులాగా ఎందుకు బతుకుతున్నాడు? సో ఇలాంటి వ్యక్తిని మార్చడానికి, ఇలాంటి వ్యక్తులని మార్చడానికే జ్ఞానాన్ని అందుకోవాలా. లోపల మానవత్వం అనే విత్తనం ఉంది, జ్ఞానం అనే విత్తనం ఉంది, దైవత్వం అనే విత్తనం ఉంటుంది ప్రతి మనిషి లోపల. దాన్ని వికసింప చేసుకోవడానికే సాధన చేయాలంటారు. అది ధ్యానమైనా, యోగమైనా, భక్తి అయినా. ఇన్నర్ జర్నీ అంటే ఇన్నర్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ప్రతి మనిషి యొక్క వ్యక్తిగత జీవితం. ఇక్కడ వ్యక్తిగతం అంటే కుటుంబం రాదు, మళ్ళీ భార్య పిల్లలు కుటుంబం ఇదంతా రాదు, నీ బంధువులు స్నేహితులు. వ్యక్తిగతం అంటే కేవలం నువ్వే, ఆ ప్రపంచంలో నువ్వు మాత్రమే ఉంటావు, ఎవరు ఉండరు. ఈవెన్ భగవంతుడు, దేవుడు, దయ్యం కూడా ఉండడు, నువ్వు మాత్రమే ఉంటావు. అలాంటి ప్రపంచంలో నీ లోపల ఉండేటటువంటి జ్ఞానం అనేది వికాసం జరిగినప్పుడు, నీ లోపల ఉండేటటువంటి నీ బుద్ధి వికాసం జరిగినప్పుడు, బుద్ధి జీవిలాగా మారినప్పుడు ప్రతి వ్యక్తి కూడా బుద్ధుడు కావచ్చు. సో ఆ ఇన్స్పైరింగ్తో ఇన్నర్ వరల్డ్ బుద్ధ. అండ్ ఇంకోటి ఏంటంటే అవుటర్ వరల్డ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఎందుకు తీసుకోవడం జరిగింది? ప్రపంచంలో ఇంతమంది మేధావులు ఉన్నారు కదా, ఆయన్నే ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే మొత్తము ప్రపంచంలో 7 ఇంటలెక్చువల్స్ ఉన్నారు, మొత్తం విశ్వవ్యాప్తంగా 7 ఉన్నారు. ఆ 7 ఇంటలెక్చువల్స్లో అంబేద్కర్ ఒకరు. అంటే విజ్ఞానపరంగా చూసినా, శాస్త్రపరంగా చూసినా, శాస్త్రీయ పరంగా చూసినా, అండ్ అదేవిధంగా ఒక మానవీయ కోణంలో చూసినా, అండ్ ఏ విధంగా చూసినా కానీ ఒక ఇండివిజువల్గా, ఒక ఇంటలెక్చువల్గా తను డెవలప్ అవ్వడమే కాకుండా సొసైటల్ డెవలప్మెంట్ కోసము ఒక మేధస్సు పరంగా బాగా ఎదిగాడు. ఆయనకు దాదాపు ఒక 32 degrees 40 degrees ఉన్నాయి ఆయన ఎడ్యుకేషన్ తీసుకుంది. అంటే ఆ కాలంలో ఆయన ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన పెరిగినటువంటి వాతావరణము, ఆయనకుండే సామాజిక స్థితిగతులు ఇవన్నీ కూడా చాలా డౌన్ ట్రాడన్ సొసైటీ నుంచి ఆయన రావడం జరిగింది. అయినప్పటికీ కూడా చిన్నప్పుడు ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్స్, రిలీజియస్ డిస్క్రిమినేషన్స్, రకరకాల విద్వేషాలు, విభేదాల మధ్యలో ఆయన బయటికి వచ్చేసి ఇంత బాగా ఎడ్యుకేషన్ తీసుకోవడం, జ్ఞానాన్ని సంపాదించడం, విజ్ఞానాన్ని సంపాదించడం. అండ్ ఇంకోటి కూడా ఏంటి అంటే భారతదేశంలో మనకి ఎస్పెషల్లీ బౌద్ధ ధర్మం అనేది ఒకప్పుడు భారతదేశం నుంచి బయటికి పంపించడం జరిగింది కొన్ని రకాల కారణాల వల్ల. సో మళ్ళీ భారతదేశంలో బౌద్ధ ధర్మం యొక్క రీఎస్టాబ్లిష్మెంట్ జరగడానికి, అంటే మళ్ళీ పునర్నిర్మాణం జరగడానికి 2 కారణం. ఒకళ్ళేమో ధర్మపరంగా బౌద్ధ ధర్మాన్ని మళ్ళీ భారతదేశంలో తీసుకురావడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే ఆయన తన అవసాన దశలో, అంటే ఆయన సొసైటల్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని కాన్స్టిట్యూషన్ రాసి అన్ని రకాల బాధ్యతలు తీసుకున్నాక ఆయనకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు, అంబేద్కర్ 15 years ఉన్నప్పుడు బుద్ధుడితో అనుబంధం ఏర్పడింది ఆయనకి. తన గురువుల ద్వారా, తన స్నేహితుల ద్వారా, తన ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా బుద్ధుడితో ఆయనకు అనుబంధం ఏర్పడి బుద్ధా ఫిలాసఫీ కోసం అధ్యయనం చేయడం జరిగింది. అధ్యయనం చేసి ఒక మనిషిలాగా బ్రతకాలంటే, ఒక మానవీయ కోణంలో జీవించాలంటే ఈ బుద్ధా ఫిలాసఫీ, అంటే బుద్ధుడి ఫిలాసఫీలో ఏముంది? కేవలం ధర్మపరంగా, మతపరంగా కాదు, అక్కడ జీవితం ఉంది, జీవిత విధానం ఉంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనిషి యొక్క జీవిత వికాసం కోసం కావాల్సినటువంటి సాధన ఉంది. కేవలము ఆర్ట్ ఆఫ్ లివింగ్, కేవలం ధర్మము, తర్వాత కేవలం బుద్ధి వికాసంతోనే మనిషి మారడు, శాస్త్ర సాంకేతిక వికాసం మనిషి మారడు. ఏం కావాలి? సాధన కూడా కావాలి. సో బౌద్ధ ధర్మంలో ఏముంది? సాధన కూడా ఉంది, ధ్యానం ఉంది. బుద్ధుడు చెప్పిన టెక్నిక్ ఏంటి? విపස්සన, అనపానసతి, తర్వాత జీవిత విధానం, ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గం, తర్వాత ధమ్మపద, ధర్మ మార్గంలో ఒక మనిషి ఎలా ప్రయాణించాలి, శరీర విజ్ఞానం అంటే ఏంటి, మానసిక విజ్ఞానం అంటే ఏంటి,
అండ్ తర్వాత ఈ ప్రకృతి ధర్మాలేంటి, విశ్వధర్మాలేంటి, వీటన్నిటి గురించి ఆయన బాగా అధ్యయనం చేసి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కానటువంటి రోజుల్లో ఆయన బాగా అధ్యయనం చేసి ఒక సైంటిస్ట్ ఎలాగైతే ఒక అనాలిసిస్ ఇస్తాడో అదేవిధంగా ఆయన కూడా ప్రతి విషయం పైన అనాలిసిస్ ఇవ్వడం జరిగింది సైంటిఫిక్ వేలో. సో ఈ అప్రోచ్ అనేది అంబేద్కర్కి బాగా నచ్చింది. ఎందుకంటే బుద్ధుడిని ఏం చెప్తారంటే ధర్మం యొక్క వైజ్ఞానికుడు అని అంటారు, ఈజ్ అ స్పిరిచువల్ సైంటిస్ట్ అంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు మోడర్న్ సైకాలజీ, ఎస్పెషల్లీ మోడర్న్ సైకాలజీ, హ్యూమన్ ఎనాటమీ అండ్ తర్వాత ఈ శారీరక విజ్ఞానం, ఇదంతా కూడా ఒకప్పుడు బుద్ధుడు ఆల్రెడీ చెప్పేశాడు. ఇప్పుడు శరీరం అనేది కణాలతో నిర్మాణం జరిగిందని మనం ఈ మధ్యలో చదువుకుంటున్నాం, కానీ ఇది ఎప్పుడో 2600 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఆల్రెడీ చెప్పేశాడు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కాకముందు మనసులో ఎన్ని రకాల యాంగిల్స్ ఉంటాయి, కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ అంటే ఏంటి, అన్కాన్షియస్ అంటే ఏంటి, ఇంటలెక్ట్ మైండ్, వీటన్నిటి గురించి కూడా ఆల్రెడీ ఆయన ఎప్పుడో చెప్పేశాడు. సో ఒక విధంగా మోడర్న్ సైకాలజీకి, ఈ మోడర్న్ ఫిజియాలజీకి, అనాటమీకి బుద్ధుడు ఆద్యుల్లాగా ఉన్నాడు. సో కాబట్టి వీళ్ళందరి యొక్క ఆయన ఫిలాసఫీని, ఆయన సిద్ధాంతాన్ని ఆయనకి ఇన్స్పైర్ అయ్యి అప్పుడు ఆయన ఏం చేశారు, అంబేద్కర్ ఏం చేశారంటే తను 6 లక్షల మంది తన అనుచరులతో విజయదశమి నాడు ఆయన ధమ్మా దీక్ష తీసుకోవడం జరిగింది నాగ్పూర్ దీక్షా భూమిలో. సో దాని ద్వారా ఏం జరిగింది అంటే మళ్ళీ భారతదేశంలో బౌద్ధ ధర్మం పునర్నిర్మాణం జరిగింది. ఆ కాలంలో 6 లక్షల మంది అంటే ఇట్స్ మోస్ట్ అప్పుడు పాపులేషన్కి. సో అట్లా మళ్ళీ బౌద్ధ ధర్మము స్టెప్ బై స్టెప్, హెరిడిటరీ వైజ్, జనరేషన్ వైజ్ అది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ జరుగుతూనే ఉంది. సో ఇప్పటికీ మనం దాన్ని ఆచరిస్తున్నాం భారతదేశంలో. అండ్ ఇంకొకటి సాధనా విధానంగా చూస్తే ఇప్పుడు ధర్మపరంగా ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు సాధనా పద్ధతి తీసుకుంటే అంటే ఎస్పెషల్లీ విపස්සనా మెడిటేషన్, అనపానసతి టెక్నిక్, ఇది కూడా లుప్తమైపోయింది భారతదేశం నుంచి. కొంతమంది బర్మాలో, టిబెట్లో, మయన్మార్లో, వియత్నాంలో కొంతమంది బుద్ధిస్ట్ మాంక్స్ దీన్ని కాపాడి పెట్టారు. మళ్ళీ అది భారతదేశంలో ఆ సాధనా పద్ధతి రీఎస్టాబ్లిష్మెంట్ కావడానికి కారణం ఆచార్య సత్యనారాయణ గోయంకా, విపස්සనా మెడిటేషన్ సెంటర్స్ యొక్క ఆచార్య ఆయన ద్వారా సాధనా పద్ధతి ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. అంటే ఒకటి ధర్మపరంగా ఒకళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే సాధన పరంగా ఇంకోళ్ళు తీసుకొచ్చారు. సో ఇవాళ రేపు మనం ఇట్లా కూర్చొని బుద్ధుడి కోసం మాట్లాడుకుంటున్నాము అండ్ విపස්සనా ధ్యానం చేస్తున్నాము, ఆ ధర్మం గురించి మాట్లాడుతున్నాము, జీవితం గురించి మాట్లాడుతున్నామంటే బికాస్ ఆఫ్ దీస్ పర్సన్స్ కాంట్రిబ్యూటెడ్. సో వాళ్ళ ద్వారానే ఈరోజు మనం ఇట్లా దాని గురించి మనం చెప్పుకుంటున్నాము. సో అట్లా ఔటర్ వరల్డ్ అంబేద్కర్ని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఒకటి జ్ఞానపరంగా, మేధస్సు పరంగా, ఇంటలెక్చువాలిటీ పరంగా, తర్వాత మానవీయ కోణంలో ఒక వ్యక్తి అట్టడుగు సమాజం నుంచి వచ్చేసి ఒక ఫైర్ లాగా బయటికి వచ్చేసి ఎట్లా ఒక కసితో, సంకల్ప బలంతో ఎంత బాగా సొసైటీలో ఎదిగాడు. ఒక మనిషి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఎదిగాడు అనేది ఇంపార్టెంట్. ఎన్ని రకాల డిస్క్రిమినేషన్స్ అధిగమించి తను ఒక వజ్ర సంకల్పంతో తన జీవితాన్ని తను మార్చుకోవడమే కాకుండా ఒక 80% మంది ప్రజలకి తను ఒక రోల్ మోడల్ లాగా నిలబడ్డాడు. సో దట్స్ వై వీ హ్యావ్ టేకెన్ ఔటర్ వరల్డ్ అంబేద్కర్ లాగా ఉండాలని ఎందుకు అన్నానంటే దిస్ ఈస్ ద రీజన్. సో ఈ ట్యాగ్ లైన్తో సిద్ధార్థ ఫౌండేషన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి దాదాపు ఇది ఎస్టాబ్లిష్మెంట్ 3 years అవుతుంది. అలా జర్నీ చేస్తున్నటువంటి క్రమంలో గత సంవత్సరం కొంతమంది మెడిటేటర్స్ యొక్క సహాయంతో, శ్రేయోభిలాషుల యొక్క సహాయంతో అండ్ కొంతమంది ఫ్రెండ్స్, దాతలు అందరి యొక్క సహాయంతో ఈ మెడిటేషన్ సెంటర్ అంటే బుద్ధ ఇన్నోవేటివ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ఇది దాని ఫస్ట్ యానివర్సరీ. సో వీఆర్ సెలబ్రేటింగ్ ద ఫస్ట్ యానివర్సరీ. అండ్ ఇది ఇన్నోవేటివ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అని దీనికి పేరు పెట్టడం కారణం ఏంటి అంటే ఇన్నర్ రీసెర్చ్ కూడా రీసెర్చే, అవుటర్ రీసెర్చ్ కూడా. ఒక సైంటిస్ట్ బయట ప్రపంచంలో అన్వేషణ చేస్తాడు, ఒక స్పిరిచువల్ పర్సన్ ఇన్నర్లో రీసెర్చ్ చేస్తాడు. ఇతను చేసేది రీసెర్చే, వాళ్ళు చేసేది రీసెర్చే. సో ఇన్నర్ రీసెర్చ్, అవుటర్ రీసెర్చ్, తర్వాత ఒక ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా, సైంటిఫిక్గా. అంటే నేనేం చేస్తున్నానంటే సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ ఈ రెండింటిని కలుపుకొని వెళ్తాను నేను. సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లైఫ్ ఎంపవర్మెంట్. ఇది నేను నమ్మేటటువంటి కాన్సెప్ట్. ఎందుకంటే స్పిరిచువాలిటీ, సైన్స్ వేరు కాదు, ఒకటే. సైన్స్ స్పిరిచువాలిటీ వేరు అనుకుంటారు కానీ కాదు, ఒకటే. ఎందుకంటే పదార్థము, పారమార్థికము వేరు కాదు, ఒకటే. ఈ రెండు ఏకకాలంలో నడిస్తేనే
మన జర్నీ అనేది సాగుతోంది. అంటే ఎట్లా సాగుతోంది అంటే, ఇప్పుడు మనకి శరీరం ఉంది, ఇది పదార్థము, ఇదేంటి మెటీరియల్, ఇది ఎలా తయారైంది, పంచభూతాలతో నిర్మాణం జరిగింది. కానీ మన లోపల శక్తి కూడా ఉంది కదా, ఉందా? ప్రాణశక్తి ఉంది కదా, మనం దాంతోనే కదా మనం జీవిస్తున్న, లైఫ్ ఫోర్స్ ఉంది కదా, ప్రాణశక్తి, శ్వాస ఉంది, ప్రాణశక్తి ఉంది, తర్వాత పంచ ప్రాణాలు ఉన్నాయి, పంచ వాయువులు ఉన్నాయి. ఇదంతా కూడా ఏంటి, ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో వీఆర్ లీడింగ్ అవర్ లైఫ్ విత్ ఎనర్జీ అండ్ మెటీరియల్. ఈ రెండు కలిస్తేనే టోటల్ లైఫ్. సో స్పిరిచువాలిటీ అనేది శక్తి గురించి మాట్లాడుతుంది. అది కనబడని శక్తి కాదు, కనిపించే శక్తే. తెల్లారు లేస్తే మనం పని చేస్తున్నాము, తిరుగుతున్నాము, లేస్తున్నామంటే మనము ఆ శక్తితోనే నిర్మాణం జరుగుతోంది. అండ్ అదేవిధంగా మనం జీవిస్తున్నాము అంటే మనకి శరీరం ఉంది కాబట్టి మనం జీవిస్తున్నాము. సో ఈ రెండింటి యొక్క కలయికనే ప్రతి జీవి, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి యొక్క మనుగడ ఎలా సాగుతోందంటే ఈ పదార్థంతో, అంటే బాడీతో, తర్వాత ఎనర్జీతో. ఈ రెండు కలిసినప్పుడే ప్రతి జీవి యొక్క మనుగడ భూమి మీద సాగుతోంది. అండ్ సకల ప్రాణులలో మనిషి కూడా ఒక ప్రాణి, అవునా? ప్రాణులు అంటారు. ప్రాణి అనే పదానికి అర్థం ఏంటి? జీవం అన్నట్టు, లైఫ్ ఫోర్స్, శక్తి. ఈ శక్తిని అనుసంధానం చేసుకుంటూ ఒక జీవితం అనేది సాగుతోంది, ప్రతి జీవి యొక్క జీవితం. అండ్ ఎస్పెషల్లీ మనిషి కూడా అంతే. సో స్పిరిచువాలిటీ అనేది శక్తి వికాసం గురించి మాట్లాడుతుంది. శారీరక వికాసం అంటే భౌతికం కాదు, శరీరం వికాసం, ఆంతరంగిక వికాసం, హృదయ వికాసం. ఈ వికాసాలు ఇన్నర్ వరల్డ్లో. ఇక అవుటర్ వరల్డ్లో వచ్చినప్పుడు విద్య, విజ్ఞానం, మేధస్సు, నాగరికత, సమాజాభివృద్ధి, తర్వాత వ్యక్తి వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇండివిజువాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా అవుటర్ డెవలప్మెంట్. ఇన్నర్ అవుటర్ రెండు కలిపితేనే ఒక మనిషి యొక్క సంపూర్ణ జీవిత వికాసం జరుగుతుంది. అండ్ దాంట్లో భాగంగానే ఇటు సైన్స్ అటు స్పిరిచువాలిటీని కలుపుకొని వెళ్ళడం జరుగుతుంది. అది కూడా టోటలీ సైంటిఫిక్ వే. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే, ఇన్ ఫ్యూచర్లో ఈ బుద్ధా ఇన్నోవేటివ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటరే విత్ యూనివర్సల్ గ్రేస్, విశ్వం యొక్క కృపతో అండ్ తర్వాత ప్రకృతి యొక్క కృపతో ముందు రాబోయే రోజుల్లో ఇదే ఒక మల్టీవర్సిటీ లాగా మార్చాలనేది ఇంటెన్షన్. సో అక్కడి దాకా ఇది జర్నీ కొనసాగాలి. అండ్ ఎంతోమంది పిల్లలకి అన్ని ఏజ్ గ్రూప్స్, వీళ్ళు వాళ్ళు అని కాదు, ఆల్ ఏజ్ గ్రూప్స్కి మనం ఒక గైడెన్స్ ఇచ్చేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అండ్ ప్రతి ఒక్క ఫీల్డ్లో, ప్రతి ఒక్క డైమెన్షన్లో వ్యక్తి ఎదగాలి. వాళ్ళు ఏ డైమెన్షన్లో ఎదిగినా పర్లేదు, స్పిరిచువాలిటీ అని కాదు, వాళ్ళు ఏ డైమెన్షన్లో ఎదిగిన, కవిగా, కళాకారుల్లాగా, ఉద్యమకారుల్లాగా, విప్లవకారుల్లాగా, వాళ్ళు ఏ స్థితిలో ఎదిగినా సరే వాళ్ళ యొక్క సంపూర్ణ జీవిత వికాసం కోసము ఈ మల్టీవర్సిటీ అనేది వర్క్ చేస్తుంది. సో దానికి కొన్ని బైలాస్, దానికి కొంత సబ్జెక్టు, దానికి కొంత సిలబస్, ఇదంతా కూడా ఫ్రేమింగ్ జరుగుతుంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ టైం. ఎదురు చూస్తున్నాం అది ఎప్పుడు సాకారం అవుతుందా అని. బట్ అది వచ్చేదాకా సో వీ విల్ రన్ దిస్ సెంటర్, బుద్ధా ఇన్నోవేటివ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్. సో ఈ 1 ఇయర్ నుంచి ఎంతోమంది ధ్యానులు, సాధకులు అండ్ తర్వాత ఎంతోమంది దాతలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అండ్ అదేవిధంగా సిద్ధార్థ ఫౌండేషన్ యొక్క చైర్మన్ దుర్గం సిద్ధార్థ రామూర్తి గారు అండ్ అదేవిధంగా మెయిన్ ట్రస్ట్ మెంబర్స్ దుర్గం స్వామి గారు అండ్ క్రాంతి కుమార్ తుకారాం గారు అండ్ ఎస్పెషల్లీ నేను. సో అందరం కలిసి ఈ ఫౌండేషన్ కానీ ఈ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ కానీ వీళ్ళ యొక్క కృషితోనే ఇదంతా ముందుకొచ్చింది. అండ్ అందరూ ఉన్నారు కాబట్టి ఇది ఈ రూపం వచ్చేసింది. సో ఇది ఏ ఒక్కరిది అని మనం చెప్పలేము, ఇది అందరిది. సో ఇది మనం సమాజం కోసము, సమాజ కళ్యాణం కోసం, మానవ కళ్యాణం కోసం మనం దీన్ని స్టార్ట్ చేసుకున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి సాధన చేయండి, వర్క్షాప్స్కి అటెండ్ కండి అండ్ తర్వాత మీ సామాజిక, ఆధ్యాత్మిక అండ్ మీ యొక్క మేధస్సు వికాసం కోసము తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి అన్ని రకాల ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతారని నేను కోరుకుంటున్నాను. అండ్ చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా, ప్రేమగా విన్నారు, మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ and making this event beautiful. Thank you so much.